11,000 నుంచి 11,500 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉండే పరిస్థితి నుంచి ఒకటేసారి అది 16,000 దాకా పీక్ డిమాండ్ పెరిగింది. అంటే పీక్ సమ్మర్లో వచ్చినటువంటి డిమాండ్ ఎట్లా ఉంటుందో ఎలక్ట్రిసిటీకి ఆ స్థాయిలో ఈరోజు రావటం వల్ల దాని ఒత్తిడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కూడా బాగా పడ్డది. అయినప్పటికి కూడా ఇది ఒక సడన్గా 5,000 మెగావాట్లు పవర్ అప్పటికప్పుడు డిమాండ్ పెరిగినా ఈ ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీశైలంలో కానీ నీళ్ళు రాకపోవటం వల్ల హైడల్ పవర్ ప్రొడక్షన్ అదొక 2,000 మెగావాట్లు హైడల్ పవర్ ప్రొడక్షన్ అది ఆగిపోయింది. అది 2,000 ఇది 5,000 దాదాపు 7,000 ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద భారం పడినప్పటికీ ఎనర్జీ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా రివ్యూ చేసుకుంటూ ఆ పెరిగిన పీక్ డిమాండ్కి అనుగుణంగా పవర్ని ఈరోజు అందించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో పవర్ ఇవాళ సప్లై జరుగుతాం. దానికి సంబంధించి ఇవాళ సింగరేణి కాలనీస్ టైమ్లీ సప్లై చేస్తున్న కోళ్ళు అట్లాగే టైమ్లీ ఉత్పత్తి చేసుకుంటూ సమయానికి పవర్ బాగా హ్యాండిల్ చేసి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎనర్జీ అంటే జెన్కోని వీళ్ళిద్దరినీ సంయుక్తంగా రివ్యూ చేస్తూ వాళ్ళు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఏదైనా పీక్ డిమాండ్ ఉంటే కూడా సీరియస్గా మనం మా ఇది ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. అలాగే సింగరేణి అదనంగా పెరిగినటువంటి విద్యుత్ అవసరాలకు అనుగుణంగా గత 10 సంవత్సరాల క్రితమే సింగరేణి బ్లాక్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉండే. దురదృష్టం ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి అదనంగా పెరుగుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిమాండ్ అంటే ఈ పవర్ డిమాండ్కి అనుగుణంగా కావాల్సిన బొగ్గు సరఫరా చేసే కోల్ బ్లాక్స్ని సింగరేణికి తెచ్చుకోలేకపోవటం వలన ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపటం వలన రకరకాల ఇవాళ ఆ కోళ్ళు అంత అందుబాటులో రాకుండా పోయింది. అదే 10 సంవత్సరాల క్రితం ప్రాపర్గా ప్లాన్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత ఒత్తిడి ఉన్నా కూడా సమయానుకూలంగా ఎనర్జీ శాఖ సీరియస్గా కూర్చొని ప్లాన్ చేసుకొని ఆ కోల్ ఉత్పత్తిని పెంచుకుంటూ ఉన్న దాంట్లోనే టైంకి సప్లై చేయటం వలన ఇవన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా రాబోయే 20 సంవత్సరాలకు కూడా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి సింగరేణి కాలేజ్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. అదనంగా కోల్ బ్లాక్స్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఆక్షన్ పెట్టినా ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. తెచ్చుకొని వచ్చేటువంటి కోల్ బ్లాక్స్తో పెరిగిన డిమాండ్కి అనుగుణంగా వాళ్ళు సప్లై చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. దాంట్లో భాగంగానే ఈరోజు భద్రాద్రి పవర్ స్టేషన్ కూడా చూసాం. ఇక్కడ ఉత్పత్తికి సంబంధించి ఉన్నటువంటి వాటిలో ఒకటి ఓవరాలింగ్లో ఉంది, 3 నడుస్తూ ఉన్నాయి. ఆ 3 కూడా పని విధానంలో ఏ రకంగా ఇంకా బాగా పోవాలో చేయటం సూచనలు చేయటం జరిగింది. ఇవే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పిల్లలకి స్కూల్కి సంబంధించి పాఠశాల వాళ్ళ ప్రారంభోత్సవం చేశాం. కార్మికుల క్షేమం శ్రేయస్సు వాళ్ళ భవిష్యత్తు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు సింగరేణిని ఇటు జెన్కో 2 ప్రభుత్వ రంగ సంస్థలే తెలంగాణకు పని ఆస్తులు ఇవి. వాటిని జాగ్రత్తగా ముందుకు ప్లాన్ చేసుకొని ముందుకు పోవటం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.